కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను మహిళల పేరు మీదనే తీసుకొస్తుందన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. మారేడుపల్లిలో సంతోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను పరిశీలించారు. గెలుపొందిన మహిళలకు బహుమతులను అందజేశారు. పండుగ సమయంలో ఇలాంటి పోటీలు నిర్వహిస్తే సంస్కృతి సాంప్రదాయాలు బ్రతికి ఉంటాయన్నారు. పతంగులు ఎగరేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. రాత్రి అనగానే మనకు మొగ్గులు గుర్తుకొస్తాయి. అలాంటి మొగ్గులలో కూడా మనం ఆనాటి నుంచి తెలుసు, అందరూ వాళ్ళకు తోచిన విధంగా ఇంటి ముందు రంగులు వేసుకున్న వాళ్ళు. కానీ ఈరోజు సంక్రాంతి సందర్భంగా వాళ్ళ ఇంటి దగ్గర వేసుకొని వాళ్ళ ఇంటికే పరిమితమైన ప్రతి ఒక్కరికి సంతోష్ యాదవ్ గారు వాళ్ళ కళలని బయట పెట్టడానికి, వాళ్ళకు కూడా ఒక అవకాశం కల్పించడానికి కాంపిటీషన్ ఏర్పాటు చేస్తే ఇక్కడ కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్ళందరూ ఈ జడ్జెస్కి ఎంతో కష్టమైన రోజు. నేను తిరిగి అన్నీ చూస్తుంటే ఒక్కరికి మించిన ఒక్కళ్ళు వాళ్ళ ఐడియాస్ని, వాళ్ళ ఇన్నోవేటివ్ విధం అన్నీ ప్రదర్శనలు చేశారు. వాళ్ళు చూసినాక కూడా ఒకళ్ళేమో కాన్సెప్ట్గా చేశారు. ముఖ్యంగా వీరు ముందే చెప్పినట్టు జడ్జి గారు కూడా ఈ కాన్సెప్ట్ తోటి చాలా విషయాలు జనాలకు అర్థమైంది. మనకు రోజు టీవీలలో కావచ్చు, పండుగ వస్తే అందరు చెప్తారు చైనా మాంజలు వాడొద్దు, చైనా మాంజలతోటి చాలామంది ప్రాణ హానిలు ఉన్నాయి, చిన్నపిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది, చైనా మాంజలు వాడొద్దు అనేసి దాని గురించి వివరణ, డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి వివరణ, ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకుంటాము అనే దానికి కూడా అందరు వివరణతోటి మొగ్గులు వేయడం చాలా సంతోషం. వీళ్ళ ఏ విధంగా అయితే ఈరోజు వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళ ఐడియాస్ ప్రదర్శన చేశారు, రంగులతో ఆనందంతో మొగ్గులు వేశారు. ఈ జీవితాంతం ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఇదే మాదిరిగా కలర్ఫుల్ అయిన జీవితం గడపాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు ఇవ్వాలా, ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలా అని భగవంతుని కోరుకుంటూ ఇలాంటి పండుగల టైంలో అయినా కనీసం ఇలాంటి కాంపిటీషన్స్ ఏర్పాటు చేస్తే మన సంస్కృతి సాంప్రదాయం బతుకుంటుంది.